బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీగా గండిపడింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం దగ్గర కాలువ తెగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా చుట్టుపక్కల గ్రామాల్లోకి పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రామచంద్రాపురం గ్రామం ఖాళీ చేస్తున్నారు ప్రజలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాగర్ కాలువకు గండిపడింది. దానికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భారీగా వరద ప్రవాహం పెరగడంతో అక్కడ ఆ కాలువ గట్టుకు గండిపడింది. అదిగో విజువల్స్ లో మీరు చూస్తున్నారు. గండిపడడంతో భారీగా వరద నీరు ఇటు గ్రామాల్లోకి అక్కడ పొలాల్లోకి వెళుతోంది. దీంతో అక్కడ గ్రామాలు నీట మునిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. భయాందోళన వ్యక్తమవుతోంది అక్కడ సమీప గ్రామ ప్రజలు. అలాగే ఆ పంట పొలాలకు సంబంధించి అక్కడ దగ్గరలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీగా గండిపడడంతో అక్కడ ప్రజలు ఏమంటున్నారో అధికార యంత్రాంగం దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీగా గండిపడింది. దీంతో అధికారులు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? అధికారులు ఏం చేయలేని పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకవైపు ఆ విస్తృతంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కోదాడ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోదాడలో ఇప్పటికే 30 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. మరోవైపు కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఏదైతే ఉందో ఎడమ కాలువకు 18,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ వెళ్తున్నటువంటి కాలువకు కోదాడ మండలంలోని మునగాల మండలంలోని ఆ రామచంద్రాపురం వద్ద ఆ విస్తృతంగా వెళ్తూ కూడా ఒక్కసారిగా తెగిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెల్లమెల్లగా అంటూ కూడా తెగిపడి మొత్తం కూడా కాలువ తెగి గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుందంతో ఒక్కసారిగా గ్రామస్తులలో ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. అదృష్టవశాత్తు మొత్తం కూడా ఈ గండిపడిన చోటు నుండి నీరు వెళ్లే క్రమం అది ఊర్లోకి రాకుండా కూడా పక్కనే ఉన్నటువంటి పంట పొలాలకు వెళ్తుండటంతో కూడా ఆ ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా హుటాహుటిన ఎడమ కాలువకు నీటిని బంద్ చేయడం కూడా వీలు కానటువంటి పరిస్థితి. క్రమక్రమంగా కూడా నీటి మట్టాన్ని ఆఫ్ చేసుకుంటూ కూడా ఈ ఎడమ కాలువకు నీటిని చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంపై సంఘటన స్థలానికి కూడా అధికారులు చేరుకున్నారు. అధికారులంతా కూడా అప్రమత్తమై కూడా ఎలాంటి పెను నష్టం జరగకుండా కూడా సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. గతంలో ఎలాంటి ఈ ఘటన చోటు చేసుకోలేదు. కానీ ఈ విధంగా కాలువకు గండి పడడం అనేది ఓవైపు మనం చూస్తున్నాం. ఆ కోదాడ పరిసర ప్రాంతాల్లో కూడా గత రాత్రి నుంచి కూడా విస్తృతంగా కురుస్తున్నటువంటి వర్షాలతో చుట్టుపక్కల మొత్తం కూడా పంట పొలాలన్నీ కూడా ఈ కాలువలోకి రావడంతో రమేష్, అంటే ఎంతమంది ప్రజలకు సంబంధించి ఇప్పుడు ఇబ్బందికర వాతావరణం, అంటే ప్రమాదకర పరిస్థితులకు సంబంధించి ఎన్ని గ్రామాలు ఉండే అవకాశం ఉందనే చర్చ అక్కడ జోరందుకుంది? ప్రస్తుతం మాత్రం మొత్తం కూడా ఆ గ్రామాలంతా కూడా ఆ పక్కనే ఉంటాయి. కానీ ఆ గ్రామాల్లోకి ఇళ్ళు కాకుండా కూడా కేవలం పంట పొలాలే ఉంటాయి. ఆ పంట పొలాల మీదంగా నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి. గ్రామాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నీటిని మాత్రం ఆఫ్ చేయనున్నారని చెప్పవచ్చు. సాగర్ ఎడమ కాలువ అంటే చూడొచ్చు, మన గత కొన్ని రోజుల నుంచి కూడా నాగార్జున సాగర్ ఇప్పటికే నిండుకుండలా మానంతో కూడా ఎడమ కాలువకు 18,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో కూడా ఎడమ కాలువ విస్తృతంగా ప్రవహిస్తుంది. ఆ కాలువ అనేది నల్గొండ నుంచి మొదలుకొని నల్గొండ, విజయాలగూడ, అదేవిధంగా గోదాడ విధంగా కూడా ఖమ్మం వరకు వెళ్తుంది. లెఫ్ట్ కెనాల్ అనేది ఖమ్మం వరకు కూడా వెళ్తుంది. ఆ వెళ్లే మార్గంలోనే ఇప్పుడు ఏదైతే ఉందో మనం చూస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి ఎక్కడైతే గండి పడిన చోటు ఉందో మునగాల మండలం రామచంద్రాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పవచ్చు. అక్కడ గండి పడడంతో కూడా మొత్తం ఆ నీరంతా కూడా ఆ సాగర్ ఎడమకాలో నీరు అంతా కూడా గండి పడడంతో వైపు ఆ గండి పడినటువంటి నీరు, మరోవైపు ఇప్పటికే అక్కడ కురిసినటువంటి భారీ వర్షాలతో కూడా మరొక నీరంతా కూడా ఊళ్ళని చుట్టుముట్టడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ విషయంపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులను హుటాహుటిన స్థలానికి చేరవేయడం జరిగింది. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పరిశీలించినారు. ఏదేమైనప్పుడు కూడా ఎడమ కాలువ నీటి విడుదలని నిలిపివేసే ఇది మొత్తం కూడా నష్టం అనేది మళ్ళీ పూడ్చవచ్చని చెప్పవచ్చు. ఎడమ కాలువకు నీటిని విడుదల ఆఫ్ చేసిన తర్వాత కూడా మరమ్మతు కార్యక్రమాలు చేపడతారు. అదృష్టవశాత్తు మొత్తం కూడా గండి పడిన చోటు నుంచి కూడా నీరు వెళ్లే ప్రవాహం అనేది గ్రామాల వైపు కాకుండా పంట పొలాల వైపు ఉండడం వల్ల ఎలాంటి ప్రమాద నష్టం అయితే లేదని చెప్పవచ్చు. సచిత్ రైట్ రమేష్. సో మొత్తంగా అయితే మాత్రం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీగా గండిపడింది. దీంతో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం దగ్గర ఆ కాలువకు సంబంధించి తగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోకి పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రామచంద్రాపురం గ్రామం ఖాళీ చేస్తున్నారు అక్కడి ప్రజలు.